టైం తెలుసుకోవడానికి పెట్టుకున్న వాచ్ ముఖ్యమంత్రికి బ్యాడ్ టైం తీసుకొచ్చింది. ఖరీదైన వాచ్ పెట్టుకున్నాడని కొందరు, కొట్టేసిన వాచ్ పెట్టుకున్నాడని మరికొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఈ వాచ్ కదేంటో రిపోర్ట్ పంపమని ఆదేశించింది హైకమాండ్. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్టుకున్న చేతి గడియారం ఆయనకు తలనొప్పిగా మారింది. కర్ణాటక రాజకీయం అంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచ్ చుట్టూ తిరుగుతోంది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సిద్ధరామయ్య 80 లక్షల రూపాయల హ్యూబ్లెట్ వాచ్ పెట్టుకున్నారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించడంతో ఈ గొడవ మొదలైంది. దుబాయ్కి చెందిన డాక్టర్ మిత్రుడు వాచ్ తనకి ఇచ్చాడని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బహుమతిగా వచ్చిన వాచ్కు కస్టమ్స్ పన్ను కట్టలేదంటూ మండిపడ్డాయి. దీంతో వాచ్ను ట్రెజరీకి ఇస్తారని, కస్టమ్స్ డ్యూటీ కడతారని ప్రకటించారు సిద్ధరామయ్య. సుధాకర్ శెట్టి అనే ఎన్ఆర్ఐ తన వద్ద 3 హ్యూబ్లెట్ వాచ్లు ఉండేవని, అవి దొంగతనం చేశారని ఆరోపించడంతో వాచ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి దొంగిలించిన వాచ్లు పెట్టుకుని తిరుగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసులు రికవరీ చేసిన దొంగ వాచ్లను ముఖ్యమంత్రికి బహూకరించారని సెటైర్లు వేశాయి. అయితే సుధాకర్ శెట్టి ముఖ్యమంత్రి వద్ద ఉన్నది తన వాచ్ కాదని, పోలీసులు తన వాచ్ల గురించి పట్టించుకోవటం లేదని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి వాచ్ మీద గొడవ జరుగుతూ ఉండడంతో అసలు ఈ వ్యవహారం ఏమిటో తేల్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం చేతి గడియారం వివాదంపై పూర్తి నివేదిక పంపమని ఆదేశించారు కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. దీంతో 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య సోనియాను కలిసి వాచ్పై వివరణ ఇచ్చారు.